సాధారణంగా సంత అంటే మన మైండ్లోకి ఏమొస్తుంది? కూరగాయలు, పళ్ళు, చేపలు, కోడి మాంసం. కానీ ఈ మార్కెట్లో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నేను ఒక చిన్న సర్వే చేస్తున్నాను. ఆ సర్వే ఏంటంటే నా వీడియోస్ ఎంతమంది టీవీలో చూస్తున్నారు, ఎంతమంది మొబైల్లో చూస్తున్నారు. సో మీరు కానీ టీవీలో చూస్తున్నట్లయితే టీవీ అని కామెంట్లో పెట్టండి. ఒకవేళ మీరు కానీ మొబైల్లో చూస్తున్నట్లయితే మోబ్ లేదా మొబైల్ అని రాయండి, అంటే MOB. సో ఈ ఊర్లో ఉన్న బుద్ధిస్ట్ మాంగ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లేచిపోయి, అంటే తెల్లారుజామున 5 గంటలకి, ఒకసారి 4:30కి లేచిపోయి ఈ విలేజ్ చుట్టూ తిరుగుతారు. విలేజ్లో ఉన్న స్థానికులందరూ వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తారు. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి, నా పేరు హనీ. సో ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే లావోస్లో వాంగ్ వియాంగ్ అనే సిటీలో ఉన్నాము. సిటీ కాదు, ఒక చిన్న టౌన్ అనమాట. ఈ టౌన్లో బ్లూ లగూన్ ఉంటుంది. బ్లూ లగూన్ అంటే ఏంటంటే స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది, కానీ న్యాచురల్గా ఫామ్ అయిన ఒక చిన్న రివర్ అనమాట. ఆ రివర్ బ్లూగా ఉంటుంది అనమాట. ఏ కంట్రీలో అయినా కూడా బ్లూ లగూన్ అని అన్నట్లయితే అది బ్లూగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేము బ్లూ లగూన్లో ఉన్నాము. ఇది బ్లూ లగూన్ 1. ఇక్కడ బ్లూ లగూన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 కూడా ఉంటాయి, కానీ ఎక్కువగా ఫేమస్ అవన్నీ 1, 2, 3. సో ఇప్పుడు మేము 1లో ఉన్నాం. హలో. సాధారణంగా ఇలాంటి బ్లూ లగూన్స్లోనే ఎక్కువగా యూరోపియన్స్ ఉంటారు, కానీ మొదటిసారి ఇక్కడ యూరోపియన్స్ ఎవరు లేరు, అంటే ఉన్నారు కానీ చాలా తక్కువ. ఎక్కువగా ఇక్కడ మీకు చైనీస్లు కనిపిస్తారు, అందరూ చైనీస్లే. దానికి కారణం చైనా నుంచి లావోస్కి ఇక్కడ ఫాస్ట్ ట్రైన్ ఉందంట. సో ఆ ట్రైన్ పట్టుకుని చాలామంది వచ్చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది బై రోడ్డు వాళ్ళ కార్లు తీసుకుని బార్డర్ని క్రాస్ చేసి వచ్చేస్తున్నారు కూడా. సో చైనీస్లు, కొరియన్స్ వాళ్ళ ట్రావెలింగ్ ఎలా ఉంటుందంటే, పొడుసుగా ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడి ఉద్యోగం చేసుకుంటారు, బోల్డ్ అంత డబ్బులు సంపాదించుకుంటారు. 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రిటైర్మెంట్ తీసేసుకొని ట్రావెలింగ్ చేయడం మొదలెడతారు. సో ఎక్కువగా బయట కంట్రీస్లో చైనీస్ లేదా కొరియన్స్ మీరు కానీ చూసినట్లయితే మోస్ట్లీ 50+. కానీ యూరోపియన్స్ అలా కాదు. 18 years వచ్చిందంటే చాలు, వెంటనే వాళ్ళు పాస్పోర్ట్లు పట్టుకొని ఇంటి నుంచి పారిపోయి లేదా ఇంట్లో చెప్పేసి వాళ్ళు ట్రావెలింగ్ చేయడం మొదలెడతారు. ఇదిగోండి వేడిగా చికెన్ గ్రిల్ అవుతుంది. అబ్బా చేప నోట్లో గడ్డి పెట్టి ఇదిగో ఉప్పు పెట్టేసి కాలుస్తున్నారు అనమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారండి. వీళ్ళ బొండాలు చాలా పెద్దవి, చాలా అంటే చాలా పెద్దవి. చూడండి ఎంత ఉందో, అమ్మ ఏముందో సైజు చూడండి ఎంత ఉందో, చాలా పెద్దవి. సో ఈ బ్లూ లగూన్లో కావాలంటే ఎవరికైనా స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్లేస్లోని. కానీ స్విమ్మింగే కాకుండా ఇక్కడ కొన్ని ఇంకొక యాక్టివిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ ఒక కేవ్ ఉంది. కేవే కాకుండా ఇక్కడ జిప్ లైన్ ఉంది. మర్చిపోయిన ఇందాక ఏంటా అని ఆలోచిస్తుందండి. జిప్ లైన్ ఉందండి. సో టికెట్ పరంగా చూసుకున్నట్లయితే ఎంట్రీ ఫీ మాకు ఎంత పడిందంటే పర్ పర్సన్ మాకు 80 rupees ఛార్జ్ చేశారు. ఈ సైడ్ ఏముందో తెలియదు కానీ మనం వెళ్దాం. అందరూ తాతలు అమ్మమ్మలు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ట్యూబ్ అనమాట. అంటే మన టైర్లో ఉంటుంది కదా, ఈ ట్యూబులు మీరు రెంట్కి తీసుకోవచ్చు. రెంట్కి తీసుకుని అక్కడ వాటర్లోకి వెళ్ళి మీరు జస్ట్ అలా దాని మీద కూర్చుని తేలుతూ ఉండొచ్చు. ఇగో చాలా ఉన్నాయి. ఫైనల్గా వాళ్ళ లోకల్ మార్కెట్లోకి చేరుకున్నాము. ఈ లోకల్ మార్కెట్లో స్పెషాలిటీ ఏంటంటే కుక్క మాంసం, పిల్లి మాంసం, ఎలక మాంసం అంటే ప్రతిదీ అమ్ముతారు. మన ఉడతలండి, బుల్లి ఉడతలని వీళ్ళు వండుకొని తింటారు. అంతేకాకుండా గబ్బిలాలు ఉన్నాయి, రకరకాలైన పక్షులు ఉన్నాయి. మార్నింగ్ ఇవి ఏమి అమ్ముతున్నారో నాకు ఐడియా లేదు, కానీ చూడడానికి ఏదో పువ్వుల్లో ఉన్నాయి, దానికి తగ్గట్టు ఏదో కూర. ఈ సంత పరంగా చూసుకున్నట్లయితే రోజు తెల్లారుజామున వెళ్ళి సంత పెడతారు 5:30 నుంచి 8-9 గంటల వరకు. ఆ తర్వాత ఈ ఏరియా అంతా మొత్తం, అంటే ఈ స్ట్రీట్ అంతా ఒక జంక్షన్లో మారిపోద్ది. చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఎలకలు ఉన్నాయి. ఇలా ఎలకలు తెగ తింటారండి. ఎక్కడ చూసినా కూడా మీకు ఎలకలు కనిపిస్తాయి, గబ్బిలాలు కనిపిస్తాయి. ఇక్కడ చేపలు ఉన్నాయి, రకరకాలైన చేపలు. మార్నింగ్
ఇదిగో ఎలక మాంసం అమ్ముతున్నారు ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఏంటో మరి పిల్ల ఏంటో తెలీదు ఏదో ఉంది. మనకి గబ్బిలాలు ఉన్నాయి. ఈ గబ్బిలాలని ఎండబెట్టిన గబ్బిలాలు అనమాట. దానికి తగ్గట్టు ఇక్కడ అక్కయ్య గారు మళ్ళీ ఏదో అమ్ముతున్నారు. అక్కయ్య గారు ఇక్కడ కూడా ఏదో వెరైటీ ఐటమ్ అమ్ముతున్నారు. ఏంటో మరి మనకు ఐడియా లేదు, చూద్దాం. బుల్లి చేపలండి, చిన్న చిన్నగా డెకరేటివ్ ఐటమ్గా పెట్టారు ఇక్కడ. సో వీళ్ళు ఎలకల్ని, కుక్కల్ని, పందుల్ని తినడానికి కారణం ఏంటంటే వీళ్ళు ట్రైబల్స్ అండి. ఈ కంట్రీలో 64 డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటారు. సో అఫ్కోర్స్ ట్రైబల్స్ కావడం వల్ల వీళ్ళు అడవుల్లో ఉంటారు కాబట్టి, అంటే ఉండేవారు, ఇప్పుడు కాదు, ఇప్పుడు డెవలప్ అయిపోయారు. కానీ ఆ ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం వీళ్ళు మారలేదు. అడవుల్లో ఏం దొరికాయో, ఏది దొరికితే అవి తినేసేవారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఇది వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. అందమైన సంత. యాక్చువల్గా చెప్పుకోవాలంటే వీళ్ళకి కుక్కలు అంటే చాలా ఇష్టం. ఇంటింటికి కుక్కలు ఉంటాయి, కానీ కుక్కలను కూడా తినేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది అడవి పంది తోలు అనమాట. అంటే అడవి పంది తోలుని వీళ్ళు ఎండబెట్టేసి తింటారు. ఇదిగో వీళ్ళకి చాలా చాలా ఇష్టం అంట, కరకరలాడుతుందంట. రకరకాలైన కప్పలు ఉన్నాయండి, పులి కప్పలు, పెద్ద కప్పలు. సో లావోస్లో ఒక ఫేమస్ ఐటమ్ ఉంటుంది, అది రైస్ చేస్తారు. అసలు ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో, దిస్ ఈజ్ అ స్టిక్కీ రైస్. ఓకే, టేక్ వన్ యా. సో ఇదండి, ఇది ఏంటంటే రైస్ అనమాట, స్టిక్కీ రైస్. ఆ స్టిక్కీ రైస్ని గుడ్డులో, అంటే మన ఆమ్లెట్లో మిక్స్ చేసేసి ముంచేసి దాని తర్వాత దాన్ని వాళ్ళు బార్బిక్యూ చేస్తారు. సో మనం ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో అనేది. సో ఇదండి మన రైస్, స్టిక్కీ రైస్. దీన్ని కౌజీ అంటారంట. సో ఇది బేసిక్గా చూసుకున్నట్లయితే ఒక స్టిక్కీ రైస్. సో తిందాం ఎలా ఉంటుందో. ఉప్పుగా ఉంది, బాగుందండి, ఏదో వెరైటీగా ఉంది, కానీ చాలా ఉప్పుగా ఉంది. ఇందాక వాళ్ళ లోకల్ సంత చూపించాను, ఇప్పుడు వాళ్ళ లోకల్ మార్కెట్ చూపిస్తాను. పదండి వాళ్ళ మార్కెట్ ఎలా ఉండేదని చూద్దాం. సో ఇదండి ఫైనల్గా వాళ్ళ మార్కెట్లోకి వస్తాం. ఇది వాళ్ళ వెజిటేబుల్ మార్కెట్. ఈ వెజిటేబుల్ వంకాయలు ఏంటో ఎంత రావంగానే బుల్లిబుల్లి వంకాయలు ఉన్నాయి, చాలా చిన్నవి. ఇవి వంకాయలే, బుల్లిబుల్లి వంకాయలు, వంకాయ పిందులు అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక బుల్లిది, ఇది బుల్లిది, ఇది బుల్లిది, అన్నీ బుల్లిబుల్లి అనమాట. వీళ్ళ బుల్లిబుల్లి అనమాట. ఇదేంటి టమాటా కాదు, అదే ఏంటిది టమాటా కాదండి, ఇది పంప్కిన్. ఇందాక చూసాం కదండి అడవి పంది తోలు. ఈ అడవి పంది తోలుని తింటారు. ఇది చూస్తున్నారు కదా మటన్ అనుకుంటారు మీరు, కానీ కాదండి, ఇది ఒక రకమైన మసాలా అనమాట. ఇది చూస్తున్నారు కదండి, ఏంటో అంటున్నారా, ఇది నూడిల్స్ అండి. వీళ్ళు ఇక్కడ హ్యాండ్ మేడ్ రైస్ నూడిల్స్ అనమాట. నూడిల్స్ వేడివేడిగా చేసేసి మీకు ఇస్తారనమాట. అంటే వేడివేడిగా కాదు, పచ్చిగానే. అంతేకాకుండా కాలీఫ్లవర్ అండి, గోబీలు అన్నీ చూసారా ఎంత ఉన్నాయి, బుల్లి బెండకాయలు అన్నీ మనలాగే ఉన్నాయి. అన్నీ మనలాంటి కూరగాయలు వీళ్ళ దగ్గర. అక్కయ్య గారు ఇక్కడ పొద్దున్నే ఏదో సాలెడ్ అమ్ముతున్నారు. ఏం సాలెడ్ తెలియదు కానీ రకరకాలు. మార్నింగ్, ఇది వాళ్ళ కిచెన్ ఏరియా అనుకుంటా. ఇదిగో అందరూ ఇక్కడ టిఫిన్లు తింటున్నారు పొద్దున్నే. నైస్. ఏమంటే ఇక్కడ నాకు ఈ టెక్నాలజీ బాగా నచ్చింది వీళ్ళ కంట్రీలోని. చాలా ఏషియన్ కంట్రీస్లో చూశాను. అది ఎలాగంటే మిషన్లు అండి, చూడడానికి విచిత్రంగా ఉంటాయి. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈగల్ని తోలుతుంది అనమాట, అంటే ఈగల్ని కొడుతుంది. సో అది అలా తిరుగుతూ ఉంటుంది గిర్రమని. ఇదిగో దానివల్ల ఈగల దగ్గరికి రావు. సో మన కంట్రీలో కూడా ఇలాంటివి పెట్టారనుకో భలే ఉంటాయి. ఎందుకంటే మన బజ్జీలోళ్ళు వద్దులే. ఇంకా అక్కయ్య గారు ఇక్కడ ఏదో వండుతున్నారు, మరి ఏం వండుతున్నారో ఐడియా లేదు. లోపల ఏదో రకరకాలైన మాంసం వేస్తున్నారు. అక్కయ్య గారు వీళ్ళ స్టైల్లోని వీళ్ళ కంట్రీ దోశ వేస్తున్నారండి. చూడడానికి దోశలా ఉంది, కానీ చాలా పలసగా ఉంది. సో ఇది రైస్తో చేస్తారు. దీని లోపల వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలైన ఆఫ్కోర్స్ మాంసం పెడతారు, ఆ తర్వాత క్యారెట్ పెడతారు. నైస్. కప్ చాయ్. వీళ్ళ భాషలో థ్యాంక్ యూ అనాలంటే చాలా ఈజీ. అది ఎలాగంటే ఒక కప్పు తీసుకోండి, ఒక కప్పులో చాయ్ వేసుకోండి, అంటే కప్ చాయ్. అదే వాళ్ళు థ్యాంక్ యూ. అన్నగారు ఇక్కడ ఏదో వండుతున్నారు, ఏం వండుతున్నారో తెలీదు. వీళ్ళు ఎక్కువ స్వీట్, ఎవ్రీథింగ్ స్వీట్. ఓకే, నైస్. వీళ్ళ సపాయిది అంటే వీళ్ళ భాషలోని హెలో అని. సో ఇదిగో వేడిగా అన్నగారు ఇక్కడ బూర్లు వేస్తున్నారనమాట.
సో ఇక్కడ బేసిక్గా చూస్తున్నట్లయితే ఇవన్నీ రకరకాలైన బజ్జీలు, కానీ ఈ బజ్జీలు స్వీట్ బజ్జీలు అనమాట. మీరు చూస్తున్నట్లయితే ఇది ఇక్కడ చాక్లెట్ డోనట్స్ ఉన్నాయి, బుల్లి ఇవి మనం ట్రై చేద్దాం. ఓకే, ఐ టేక్ దిస్ వన్. యా ఓకే, ఐ కెన్ టేక్. ఓకే, సో ఈ స్వీట్ డోనట్ మనం ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో అనేది. బాగుందండి. నైస్. యూ వాంట్ టు ట్రై? చాక్లెట్. ఇక్కడ మన ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇక్కడ రకరకాలైన మాంసాన్ని ఎండబెట్టేసి దాన్ని బార్బిక్యూ చేశారు. అసలు ఏంటో అనేది మనకు ఐడియా లేదు. అన్ని వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. చేపని మసాలా పెట్టి అన్నీ ఫోల్డ్ చేస్తారనమాట. నార్మల్గా రకరకాలైన మాంసం ఉంటుంది, చేపలు కూడా ఉన్నాయి, కానీ దానికి తగ్గట్టు మనకి కప్ప మాంసం ఉంది. సో ఈ కప్పని ఏం చేస్తారంటే పట్టిప్పి దాని లోపల మసాలాని కూరారు. ఏదేదో ఉల్లిపాయలు ఆకుకూరలు ఉన్నాయి. హెల్తీ అండి, బాగా హెల్తీ అనమాట. ప్రోటీన్, హై ప్రోటీన్. రకరకాలైన చేపలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి. ఇగో ఇదేంటో మరి మనకు ఐడియా లేదు. మిరపకాయ అండి, మిరపకాయని కాల్చారు. ఏది చూసినా కూడా వెరైటీగా అనిపిస్తుంది నాకు. మరి ఈ తెల్లారుజామున ఈ కప్పల్ని ఎవరు తింటారో మనకు ఐడియా లేదు, కానీ ఇది బ్రేక్ఫాస్ట్లో తింటారా, లంచ్లో తింటారా, డిన్నర్లో అవ్వదులే, ఎందుకంటే ఇప్పుడే వండుతున్నారు కాబట్టి. అంతేనండి, ఈరోజు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మార్నింగ్ వెళ్ళేది అయిపోయింది. విండో బయట ఒక విచిత్రమైన పురుగుందండి. ఇది బటర్ఫ్లై కాదు, చూడటానికి గబ్బిలంలా ఉంది, అది చాలా చిన్నది. గిల్లు మొత్తం మెరిసిపోతుంది అనమాట. మీకు కానీ తెలిసినట్లయితే చెప్పండి. వెరైటీగా ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో, డిఫరెంట్ అలా ఉందండి. కళ్ళు చూసారా, పెద్దగా ఉన్నాయి. మన ప్రపంచంలో రకరకాలైన పురుగులు, రకరకాలైన జీవులు ఇప్పటి వరకు మనకు తెలీదు. మీరు చూసారా, కదులుతుంది. బాగుంది, అద్భుతమైన ప్రపంచంలో బతుకుతాం మనం. ఓకే అండి, ఇప్పుడే ChatGPTలో చెక్ చేశాను నేను. చెక్ చేస్తే ఇది ఏంటంటే మన గొంగళి పురుగు ఉంటుంది కదండి, సేమ్ అలాంటిదేనంట, కానీ ఇది బటర్ఫ్లైలా మారుతుందంట. కానీ ఇవి ఎక్కువగా మీకు లావోస్లోనే ఉంటాయంట, ఈ జాతికి సంబంధించినవి. ఇంకా పెద్దది అంటే 7 సెంటీమీటర్ వరకు పెద్దది అవుతుందంట. పెద్దది అయిన తర్వాత మనకి ఎలా కనిపిస్తాయంటే, మనకి ఎండి ఆకులు ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉంటాయంట. ఓకే అండి, ఇప్పుడు టైం అయిపోయింది. ఇంకా గుడ్ నైట్.